ఆత్మీయ జీవితంలో మనము ప్రతిదీ పొందుకోవడానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సమయం కొరకు ఓపిక కలిగి, ఓర్పు కలిగి ఎదురు చూడు. చిన్న చిన్న విషయాలలో కృంగిపోయి ప్రార్థన మానేసి, ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టేసి, సమస్తం ప్రక్కన పెట్టేసి, ఇక నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ జీవితము, నేను అనుకునేది జరగలేదు అని కృంగిపోయిన ఆ సమయం చాలు. ఇకపై విడిచిపెట్టి ఆసక్తి కలిగి ప్రభువును చూడు. అయ్యా నాయన, నీ చిత్తము జరిగించు, నీ సమయంలోనే నువ్వు సమస్తము జరిగించేవాడివి, అంతా నా మేలుకి, నా కుటుంబ శ్రేయస్సు కొరకే నువ్వు జరిగిస్తావయ్యా, నువ్వు జరిగించేవాడివి, నడిపించేవాడివని ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థించని ఎడల నీ జీవితంలో నూతనముగా సఫలత, నూతనమైన మార్గము, నూతనమైన నెమ్మది, సమాధానముని నీ యొక్క జీవితంలో చూస్తావు. నీవు లోకాన్ని చూసి కంగారు పడకు, ఆందోళన చెందకు. లోకాన్ని కలుగు చేసిన దేవుడు లోకాన్ని జయించి ఈ లోకములు నిన్ను వెలుగుగా చూడాలనుకుంటున్నారు. ఆధార్యపడకు. నెమ్మది, సమాధానము నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్.